యేసు ప్రభు నామంలో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి కూడి వచ్చిన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. కూడుకులో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. కూడుకు నడిపిస్తున్న సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సొలొమోను ఎలాగు ప్రకటన చేసెను, గాఢాంధకారమందు నేను నివాసం చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరము నీకు కట్టించి ఉన్నానని చెప్పి రాజు తన ముఖం ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీల సమాజకులందరూ నిల్చుండగా వారిని దీవించాను. 12వ వచనం. ఇశ్రాయేలీయులందరూ సమాజముగా కూడి చూచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాను. ప్రభునందు ప్రియులారా, చదివిన వాక్య భాగంలో దేవుని మందిరము నిర్మించబడిన తరువాత సొలొమోను చేసిన ప్రార్థన ఇందులో మనం ఎక్కువగా చదువుకున్నాం. ఈ అధ్యాయంలో 5వ వచనంలో నా నామం ఉండుటకై ఒక మందిరం అనే మాట చూస్తూ ఉన్నాం. నా నామం ఉండుటకై ఒక మందిరం. తర్వాత 13 నుంచి చదివిన వాక్యం అంతట్లో కూడా సొలొమోను ఎక్కువగా అడిగిన విషయం ఏంటంటే ప్రార్థన ఆలకించము. ఎక్కువ సార్లు ఈ పదం మనం చూస్తాం. వచనం 19లో, వచనం 21లో, ఇలాగ మీరు కంటిన్యూస్ గా ఈ అధ్యాయం అంతా 24లో, మీరు 27లో చూడవచ్చు, వచనం 29లో చూడవచ్చు, వచనం 33లో. మెట్టుకు ఈ అధ్యాయం అంతా కూడా ప్రార్థన ఆలకించుము. సో నీ నామము ఉంచుటకై నీవు కోరుకొనిన నివాస స్థలము అని మందిరాన్ని గురించి మాట్లాడుతూ ఆ మందిరము తట్టు తిరిగి చేసిన ప్రార్థన ఆలకించమని కోరుకొనిన దావీదు లేదా సొలొమోను గురించి మనం చూస్తా ఉన్నాం. సొలొమోను చేసిన ప్రార్థన మనం గమనిస్తున్నప్పుడు దేవుని మందిరము ప్రార్థనా మందిరం అని చెప్పబడిన మాట కూడా మనం చూస్తున్నాం. ప్రభువే చెప్పారు, ప్రవక్తల గ్రంథంలో రాయబడింది, దేవుని వాక్యము చెప్పబడిన మాట ఏంటంటే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడింది. లూకా 19:46 చూడండి, అక్కడ వ్రాయబడింది, నా మందిరం ప్రార్థనా మందిరం. దేవుని మందిరము ఎలా ఉన్నది, ఆ తర్వాత ఆయన పట్టణము ఎలా ఉన్నది, ఇది ప్రభువు తాను పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన గమనిస్తూ వచ్చాడు. ప్రభు పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన ఈ విషయాన్ని గమనిస్తూ వచ్చాడన్నమాట. అందుచేత లోకాసు వార్తలో ఆయన మాట్లాడుతూ పట్టణం విషయమై ఆయన ఏడ్చాడు అనే మాట అక్కడ చూస్తాం. మందిరం విషయంలో ఆయన నా మందిరం ప్రార్థనా మందిరం, దానిని మీరు దొంగల గుహగా చేశారు, వ్యాపార ప్రియులుగా చేశారు అని చెప్తున్నారు. 41లో ఆయన పట్టణం విషయంలో ఏడుస్తున్నారు అనేది మనం అక్కడ చూస్తాం. మార్క్స్ వార్తలో కూడా, లూకాసు వార్తలో ఎలాగైతే మన సంగతులు గమనిస్తున్నామో మార్క్స్ వార్తలో కూడా మనం 11వ అధ్యాయంలో విషయాలు చాలా సార్లు గమనిస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, వచనం 15లో ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు దేవాలయం గురించి మాట్లాడుతూ ప్రార్థనా మందిరం అనే మాట ఆయన జ్ఞాపకం చేశాడు.
సో ప్రభు తాను పరిచర్య చేయటమే కాదు, మందిరం ఎలా ఉంది, పట్టణం ఎలా ఉంది అని విచారిస్తూ వచ్చాడు. యేసు ప్రభు లూకాసు వార్తలో చెప్పిన ఉపమానం ఏదైతే 13 అధ్యాయంలో ఉందో, ఆ 13 అధ్యాయంలో ప్రభు ఏమన్నారంటే, 7వ వచనంలో, "ఈ అంజూరపు చెట్టున 3 ఏండ్ల నుండి పండ్లు వెదుకుతున్నానన్నాడు." అంటే 3 ఏండ్లు అంటే 3.5 సంవత్సరాల సేవా జీవితం. ప్రభు పరిచర్య చేస్తూ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవట్లేదు. ఆయన లెక్కలు చూసుకుంటూ వెళ్తున్నాడు. అసలే ఎంతవరకు నా వాక్యం ఫలిస్తుంది? ఎంతవరకు నా పరిచర్య ఫలిస్తుంది? ప్రజలెలా ఉన్నారు? అనేది గమనించుకుంటున్నాడు. పౌలు గారు తెస్సలోనిక పత్రికలో పదం రాశారు. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయంలో 3వ వచనంలో అన్నారు, "మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని యెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది." సో, చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి బిజినెస్‌లో గూడా ప్రతి వ్యాపారస్తుడు లెక్కలు జూసుకుంటూ ఉంటాడు. సో, ప్రభువు మనకి తలాంతులు అప్పగించాడు. వ్యాపారం చేయమని చెప్పాడు. కాబట్టి మనం లెక్కలు చూసుకుంటూ ఉండాలి. అసలు ఎంతవరకు మన ప్రయాస ఫలిస్తుంది? మన ప్రవేశం ఫలిస్తుంది? మన ప్రకటన ఫలిస్తుంది? అనేది చెక్ చేసుకోకుండా, లెక్క మనం చూసుకోకుండా ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే, ఒకవేళ మనం కడుతున్నది నిలబడట్లేదంటే, ఒకవేళ మనం ఏమైనా రాంగ్‌గా కడుతున్నామా ఏంటి అని ఒకసారి ఆలోచన జేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3లో 10లో కట్టువాడు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. ఎందుకంటే ఫైనల్‌గా ఒకేసారి యేసుప్రభు చెక్ చేయడం గాదు. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ దినాన్న మన పనంతా కాలిపోతే నష్టపోతాం గనుక ప్రతివాడు ఎలా కడుతున్నాడో జాగ్రత్త చూసుకోండి. యేసుప్రభు పరిచర్య చేస్తున్నాడు, అంజూరపు చెట్టుని చూస్తున్నాడు. పరిచర్య చేస్తున్నాడు, అంజూరపు చెట్టుని చూస్తున్నాడు. పట్టణాన్ని చూస్తున్నాడు, మందిరాన్ని చూస్తున్నాడు. దేవాలయము దొంగల గుహగా అయిపోయింది. పట్టణము మరి ఈయన ఎవరో అని కలవరపడుతుంది. ప్రభువు దాని విషయంలో ఆయన ఏడుస్తున్నాడు అనే మాట మనం గమనిస్తున్నాం. పౌలు గారు తాను పరిచర్య చేస్తున్నప్పుడు తెస్సలోనిక పత్రిక రాస్తూ, "మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. మీ ప్రేమ విస్తరిస్తుంది" అని చెప్పాడు. మీ నిరీక్షణ అభివృద్ధి చెందుతుంది అని మాత్రం రాయలే, గమనించాలి. మీ విశ్వాసం బాగుంది, ప్రేమ బాగుంది, నిరీక్షణ గురించి రాయలే. ఎందుకు రాయలేదంటే, ఎప్పుడైనా విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ ఈ 3 ఒకే చోట ఉంటాయి గదా! మరెందుకు రాయలేదు అంటే, తెస్సలోనిక పత్రికలను మనం రాకడ పత్రికలని గమనించాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక నిరీక్షణ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేయగలిగాడు గానీ, ఇంకో నిరీక్షణ విషయంలో కలవరం అనేది వచ్చేసింది. ఒక నిరీక్షణ ఏంటంటే, మొదటి పత్రికలో 4:13లో చెప్పినట్లుగా, చనిపోయిన వారిని గూర్చిన విషయాలకు చాలా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసాడు. ఆ విషయంలో నిరీక్షణ గురించి మొదటి పత్రికలో రాసాడు. అయితే ఇంకొక నిరీక్షణ ఏదైతే రాబోయే 7 ఏండ్ల శ్రమల కాలాన్ని సంఘం తప్పించుకుంటుందనే వివరణ ఏదైతే చెప్పాల్సొచ్చిందో, దానికాయన ఎక్కువ వాక్యం చెప్పకుండా సింపుల్‌గా 5వ అధ్యాయంలో ఒక 10 వచనాల్లో దాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ రెండవ పత్రిక, రెండవ అధ్యాయం మొదటి వచనం చదివితే, మరి పౌలు గారు రాసిన పత్రికనే వక్రీకరణ చేసి, వక్రంగా త్రిప్పి, ప్రభు దినం వచ్చేసిందనే బోధ తెచ్చారన్నమాట. సో, పేతురు గారు చెప్పినట్లుగా రెండో పత్రిక మూడో అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు తనకు అప్పగించిన జ్ఞానం చొప్పున తన పత్రికలన్నిటిలో బోధిస్తున్నాడు. అయితే వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తమ వక్రముగా తిరిపి తమ స్వకీయనాశనానికి అపార్థం చేయుదురని చెప్పినట్లుగా, పౌలు రాసిన మొదటి పత్రికను అపార్థం చేయగా, ప్రభు దినం ఇప్పుడే వచ్చిందని కలవరాన్ని పుట్టించారు. ప్రభు దినం ఇప్పుడే వచ్చిందంటే అర్థం ఏందంటే, శ్రమల కాలం ఆరంభమైంది.
వెయ్యేండ్ల రాజ్యం కూడా ఇప్పుడే జరిగిపోతుంది అనే దుర్బోధ అనమాట. అది తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో కండెమ్ చేశాడు. దాన్ని ఖండించాడు. క్లియర్‌గా వివరంగా రాశాడు. యేసుక్రీస్తు రాకడ, మనం ఆయన యొద్ద కూడుకొనుట, భ్రష్టత్వం సంభవించుట, నాశనపాత్రుడగు పాపురుషుడు బయలుపరచబడుట, అప్పుడు ప్రభుదినం రావటం. సో, ఇదంతా వివరంగా రాసి, మరి ఇప్పుడేం జరుగుతుందో గూడా రాశాడు. ఇప్పుడు ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేయుచున్నది. రాత్రి నేను క్రీస్తు విరోధి ఆత్మ గురించి, క్రీస్తు విరోధి గురించి చెప్పా గదా! క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పుడెలా పనిచేస్తుందనే వివరాలు చెప్పాడు. అంటే పత్రిక చదువుతున్నప్పుడు విశ్వాసం అభివృద్ధి చెందుతుందన్నాడు, ప్రేమ విస్తరిస్తుందన్నాడు. మరి నిరీక్షణ గురించి ఎందుకు రాయలేదు అని ఆలోచించాలి మనం. అలా ఆలోచిస్తే అప్పుడు మనం ఈ పత్రిక ఎందుకు రాసాడో మనకు అర్థమైద్ది. వాక్యం అలా చదువుకుంటూ వెళ్ళకుండా ప్రభు సహాయంతో చదివితే అక్కడ ప్రభు ఆత్మ నేర్పించాల్సిన సంగతులు మనకు నేర్పిస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13లో ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు చూడండి. ప్రేమలో అభివృద్ధి పొందుట, సంఘము అభివృద్ధి పొందుట అని రాశాడు. కాబట్టి కేవలం ఆయన పరిచర్య చేయట్లేదు. ఆయన అసలది కట్టబడుతుందా? నిలబడుతుందా? లేదా? అని ఆయన చెక్ చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఎన్ని ప్రసంగాలు చెప్పామనేది, మనం ఎంత బాగా మాట్లాడుతున్నామనేది కాదు. అసలే విత్తబడుతున్న వాక్యం ద్వారా వస్తున్న ఫలితాలు చెక్ చేసుకోవాలి. చాలా కాలం నుంచి పనిచేస్తున్నాం. మరి ఎంతమంది హృదయాల్లో వాక్యం స్థిరపడింది? వారెలాగూ విస్తరిస్తున్నారు? వారి ద్వారా పరిచర్య ఎలా జరుగుతుంది? వారి ద్వారా క్రొత్త మేరలు ఎలాగ దొరుకుతున్నాయి? అనేది పౌలు గారు చెక్ చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి 10వ అధ్యాయం వచనం 15లో మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేర. ఒక వ్యక్తిని విశ్వాసంలో బలపరిస్తే ఆ వ్యక్తి ద్వారా మనకు మేరలు దొరకాలి. సో, ఆ విధంగా మనం పరిచర్య చెక్ చేసుకోపోతే ఏదో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేదే గానీ, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కాలిక్యులేట్. ప్రతిసారి మనము పనిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడేదో కట్టేస్తున్నామనే భ్రమలో బాబేలు గోపురం కట్టామనుకోండి తారుమారయిద్దనమాట. సో, అందుకని బాబేలు గోపురం లాంటిది కట్టకుండా, మనము మత్తయి 16:18లో చెప్పినట్లుగా బండ మీద కట్టవలసిన దాన్ని మనం కట్టాలి. ఎందుకంటే, ఒకరోజు ప్రభు మనందరి పనిని చెక్ చేస్తాడు. అగ్ని చేత దాన్ని పరీక్షిస్తాడు. ఎవరి పని నిలబడితే వారికి బహుమానం ఇస్తాడు. పని కాలిపోతే వారికి నష్టం కలుగుతుంది. వారు అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడరు. కేవలం వాళ్ళు అగ్నిగుండం నుంచి బయటకొచ్చారు తప్ప, వారి ద్వారా ఎటువంటి ప్రయోజనకరమైన పని జరగలేదు అని వారు ఆ దినాన్ని సిగ్గుపరచబడతారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు సంఘము ప్రేమలో ఎలా అభివృద్ధి చెందుతుంది, విశ్వాసంలో ఎలా విస్తరిస్తుందని తెలుసుకుంటూ ఆహ్, ఎక్కడ లోపముంది అనేది గమనించుకున్నాడు. లోపం ఎక్కడ కనబడింది? నిరీక్షణ విషయంలో లోపం కనబడింది. సో, ఆ నిరీక్షణ బిల్డప్ చేస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఈయన అంటే వచనం మొదటి వచనం నుండి మీరు గమనించినట్లయితే ఇందులో ఇలా రాశాడు చూడండి వచనం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మాత్రమే కాదు 9, 10 వచనాలు చూడండి. మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు ప్రార్థన చేస్తున్నాడు. సో, ఎక్కడ ఏ లోపం ఉంది? దాన్ని మనం ఫిల్ చేయాలా? దాన్ని గూర్చిన వర్తమానం అందించాలా? దాన్ని గూర్చిన వివరణ అందించాలా? అనేది పరిచారకుడు ఖచ్చితంగా ప్రయాసపడేవాడు గమనించుకోవాలి. విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారు. విశ్వాసంతో కూడిన ప్రేమ కనపడుతుంది. ప్రేమతో కూడిన ప్రయాస కనబడుతుంది. అయితే నిరీక్షణతో కూడిన ఓర్పు. తెస్సలోనిక మొదటి పత్రిక 1, 2 దాన్ని డెవలప్ చేయటానికి నిరీక్షణను పెంచే సంగతులు ఈ పత్రికలో రాశాడు. అసలు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10లోనే చెప్పాడు. మనం రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతామని. అయినా కూడా
మరి కలవరపరచబడ్డారు. అందుకనే రెండో పత్రిక రాసి వారిని స్థిరపరిచాడు. కాబట్టి మీలో ఎంతమంది ఇలా పనిచేస్తున్నారు? ఎవరికి ఏ విషయాల్లో అనుమానం ఉంది, ఆ విషయాల్లో స్థిరపరుచుతూ ముందుకి కొనసాగటం చాలా అవసరం. అలాంటి పని ప్రభువు జరిగిస్తున్న పనివారిని మనకు పరిచయం చేస్తున్నాడు. పౌలు గారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాత్రింబగళ్ళు ఆయన చాలా ప్రయాసపడుతూ ఉండేవాడనమాట. పౌలు తిమోతికే చెప్పలేదు. పౌలు కూడా చాలా ప్రయాసపడేవాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లుగా ఆయన రాత్రింపగళ్ళు ఆయన ప్రయాసపడుతూ వచ్చాడు. ఎందుకంటే 20, 21 వచనాల్లో చెప్తాడు. అపోస్తల కార్యాల గ్రంథం 20 అధ్యాయం 20, 21 వచనాల్లో మరి బహిరంగంగాను ఇంటింటను ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదని చెప్తూ 31లో 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు అని చెప్పాడు. ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు అన్నాడు. తెస్సలోనిక పత్రికలో 3 వారాలు అన్నాడు. కొరింథీ సంఘంలో 3 అర్ధ సంవత్సరాలు అన్నాడు. 18 నెలల పరిచర్య. సో 3 వీక్స్ మినిస్ట్రీ, 3 ఇయర్స్ మినిస్ట్రీ అండ్ 3 హాఫ్ ఇయర్స్ మినిస్ట్రీ. సో పౌలు గారి పరిచర్య మనం చూస్తున్నప్పుడు ఆయన 3 విశ్రాంతి దినములు తెస్సలోనికలో పరిచర్య చేయటం మనం చూస్తాం. 3 వారాల పరిచర్య. కొరింథీలో 18 నెలల పరిచర్య చేశాడు. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు కూడా కొరింథీ పత్రికలో అంటే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాము 11వ వచనంలో 1 సంవత్సరం 6 నెలలు ఆయన అక్కడ నివసించాడు. కారణం ఏందంటే పౌలు ఎక్కడ పరిచర్య చేస్తున్నా కూడా ప్రభు యొక్క వాగ్దానాలు పొందుకునేవాడు. అందులో ఇక్కడ వాగ్దానం ఏందంటే, నేను నీకు తోడై ఉన్నాను. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది. సో అక్కడక్కడ పని చేయడానికి ప్రభు చేత పంపించబడిన దేవుని ప్రియులారా, ఇటువంటి వాగ్దానాలు పొందుకుంటూ సేవ చేయాలి. ఇటువంటి వాగ్దానాలు పొందుకుంటూ పరిచర్య చేయాలి. అపోస్తల కార్యాలు 17:3లో 3 విశ్రాంతి దినముల పరిచర్య. దాన్ని 3 వారాలని ఫుట్ నోట్‌లో రాశాడు. అపోస్తలు 18లో 3 అర్ధ సంవత్సరాల పరిచర్య 18, 11లో రాశాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం చదివిన ఎఫెసీలో పరిచర్య 20వ అధ్యాయంలో మనం చూస్తున్న 3 సంవత్సరములు ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే. పని జరగలేదని ఎవరు చెప్పడానికి లేదు. ఆయన లెక్కలతో సహా ఎందుకు చెప్పుకుంటున్నాడంటే, ఇప్పుడు మనం చేసేసిన పని ఎవడైనా చేయలేదని చెప్తే, ప్రభు చేయలేదని చెప్పడం. ఆయన రికార్డ్స్‌లో రాస్తాడు. కాబట్టి ఎన్ని నెలలు ఎక్కడ పని చేశాం, ఎన్ని వారాలు ఎక్కడ పని చేశాం, ఎన్ని సార్లు విశ్వాసులను స్థిరపరచడానికి పని చేశాం, ఇది ఖచ్చితంగా రికార్డ్స్‌లో ఉంటదన్నమాట. సో, ఏ విషయాలు చెప్పాం, ఏ సంగతులు చెప్పాం. పౌలు గారు పత్రికల్లో ఏమేమి రాసాడో, ఆ పరిచర్య అంతా కూడా చాలా క్లియర్‌గా ఉంది. కొరింథీలో సంఘములో ఉండాల్సిన సిద్ధాంతపరమైన విషయాలు రాశాడు. గల్తీ పత్రికలో సంఘంలో ప్రవేశిస్తున్న ధర్మశాస్త్రోపదేశకుల బోధ గురించి రాశాడు. ఎఫెసీ పత్రికలో సంఘము క్రీస్తు శరీరం అనే విషయాన్ని రాశాడు. ఫిలిప్పీ పత్రికలో మా అసలు కొన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువులో ఆనందించడాన్ని గురించిన విషయాలు ఖైదీగా ఉండగా చెరసాల్లోంచి రాశాడు. అలాగే కొలస్సీ పత్రికలో క్రీస్తే సమస్తానికి శిరస్సు అనే విషయం రాశాడు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తెస్సలోనిక పత్రికలో రాకడను గురించిన సంగతులు రాశాడు. తిమోతి, తీతు పత్రికలో కాపరి పత్రికలుగా సంగతులు రాశాడు. ఫిలోమోను పత్రికలో ఒనేసిమును గురించి రాశాడు. హెబ్రీ పత్రికలో పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టత రాశాడు. రోమా పత్రికలో సువార్త యొక్క శ్రేష్టత రాశాడు. ఎలాగూ ఏం వాక్యం చెప్పాము, ఏ కాన్సెప్ట్ మీద చెప్పాము అనేది కూడా నేను ఒకటి ప్రారంభించాను, నేను ఎక్కడికెళ్ళాను నాకే తెలీదంటే డెప్ మీద ఒకటి ఎత్తాడు రేపు పొద్దుట. అట్లాంటి పరిచయం చేయకండి. ఎందుకంటే నేనెక్కడ ప్రారంభించాను, ఎక్కడికెళ్ళానో తెలీదంటే నువ్వు అసలు ప్రయాసపడేవాడివే కాదని అర్థం. ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు కట్టెలను క్రమంగా పేర్చినట్లుగా మనము వర్తమానం అందించాలి. ఏ కాన్సెప్ట్ మీద ఎళ్తుంది. అందుకనే యోధా పత్రిక చూడండి, మీరు గమనిస్తే యోధా క్లియర్‌గా ఏం చెప్తున్నాడంటే, నేను సంభవించబోవు రక్షణ గూర్చి వ్రాద్దామని విశేష ఆసక్తి కలిగి ఉండగా, ప్రభువు నా ద్వారా పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ గురించి రాయమని చెప్పాడన్నాడు. అంటే ఏ కాన్సెప్ట్ రాస్తున్నాము, ఏ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాము అనేది చాలా క్లియర్‌గా పత్రికల్లో మనం చూస్తాం.
పేతురు తన పత్రికలు ఎందుకు రాశాడు? యోహాను తన పత్రికలు ఎందుకు రాశాడు? యోహాను సువార్త ఎందుకు రాయబడింది? గ్రంథాలు ఎందుకు రాయబడ్డాయి అనేది క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అన్నట్లుగా మనం గూడా ఆహ్, యేసుప్రభు వస్తాడు. మరి నువ్వొచ్చినప్పుడు ఎత్తబడతావా? అని ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే అయిపోతారు మీరు ప్రభు చేతిలో. రాత్రి ఒకాయన ఇలాగే మాట్లాడుతున్నాడు. "నువ్వు ఎత్తబడతావా? విడవబడతావా?" అని మాట్లాడుతున్నాడు. కృపానిధి అడుగుతున్నాడు. "ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నాడని?" అలా మాట్లాడినోళ్ళందరికి దెబ్బలు తినేత్తారు ప్రభు చేతిలో. ఎత్తబడతావా? విడవబడతావా? అని పాటలు పాడేయటం, మధ్య మధ్యలో ఏదొచ్చేత్తే అది వాగేయటం, ఇట్లాంటియి సంఘంతో చేయొద్దండి దయచేసి. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడే దాని ద్వారా చాలా మంది కలవరపడిపోతారు. ఆల్రెడీ ఒక గంట సేపో, 2 గంటలో సంఘంలో ఎవరు ఎత్తబడతారు? లేదా సంఘమంతా ఎత్తబడిద్దా? అని క్లియర్ చేసిన తర్వాత, మళ్ళీ యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే విశ్వాసం నీకుందా అని పలహారం పాట పాడకూడదు. అట్లాగా పాడు చేసేవాళ్ళుంటారు. వెంటనే వాళ్ళ చేత పాట ఆపిచ్చాలి. ఆపిచ్చి, "బాబు నువ్వు పాడు చేయకు నాయనా" అని కూర్చోబెట్టాలి. అలా చేయగలిగిన ధైర్యం ఉంటేనే సంఘ పెద్దలుగా ఉండాలి. సేవకులుగా ఉండాలి. సేవకుడు సంఘ పెద్ద అంటే అర్థమేందంటే, గృహ నిర్వాహకత్వం చేసేవాడు. చాలామంది నోటికి ఏదొస్తే అది వాక్యం జెప్పి ఆహ్, నేనొకటి చెప్దాం అనుకున్నాను బ్రదర్. కానీ దేవుడు ఇంకోలా దేవుడు నడిపించలేదు. నువ్వు వెళ్ళిపోయావు అలాగా. అది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇష్టమొచ్చింది జెప్పేసి దేవుడు నన్ను నడిపించాడని చెప్పకు. వాక్యం చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకొని, ఏ అంశం మీద చెప్తున్నావు అనేది జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే అపోస్తల కార్యాలు 20:28లో ఏం జెప్పాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో వంకర మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారని చెప్పాడు. వంకర మాటలనే మాట 20వ అధ్యాయంలో 28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో 30వ వచనంలో వంకర మాటలు మాట్లాడే మనుషులు బయలుదేరతారన్నాడు. సో, వంకర మాటలంటే ఏంటంటే కామెడీలు జేయటం, చమత్కారాలాడటం, ఓ మైక్‌లో వాక్యం చెప్తున్నాననే మాటతో ఎక్కడెక్కడో సందర్భాలు తెచ్చి ఉదహరించటం, ఇట్లాంటియి ఎప్పుడు జేయకండి. ఎందుకంటే, ఇది మీరు కామెడీ జేసుకునే స్థలం కాదు. ఇది నా మందిరం, ఇది ప్రార్థనా మందిరం అన్నాడు. సో, ప్రార్థనా మందిరం అంటే అర్థమైందంటే, దేవుని యొక్క సంఘాన్ని గూర్చిన నిర్వచనంలో కూడా పౌలు రాస్తూ ఇలాగే చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయంలో ఏం జెప్పాడు చూడండి. మొదటి అధ్యాయము వచనము 2 వచనంలో, ప్రతి స్థలములో ప్రార్థన చేయువారు దేవుని మందిరం లేదా దేవుని సంఘం అని చెప్పాడు. చూడండి ఆ మాట. వారికిని మనకును ప్రభువుగున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అన్నాడు. కాబట్టి నా మందిరంలో ప్రార్థన మందిరము అనే మాట చెప్పిన పాత నిబంధన వచనాన్ని మనం చూసాం. క్రొత్త నిబంధన వచనంలో మందిరం అనగా దేవుని సంఘం. తిమోతి మొదటి పత్రిక 3:15. మరి దేవుని సంఘాన్ని ఏమని చెప్పాడంటే ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించేవారు అన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా రోమా 10:14 ప్రకారం విశ్వాసం అనేది వెల్లడవ్వాలి. కాబట్టి వాక్యం అందించేవారు వెల్లడి చేసిన సత్యాలను బట్టే ప్రార్థన అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి విశ్వాసం వెల్లడి గాకుండా ప్రార్థన చేయటం అనేది కలగదు. అందుకనే రోమాపత్రిక 10:14లో విశ్వసింపని వానికెట్లు ప్రార్థన చేయుదురనే పై వచనంలో 8లో ఏముంది చూడండి. 10:8లో విశ్వాసము గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? వాక్యము నీ యొద్దకు, నీ నోటను, నీ హృదయమును ఉన్నది. అది విశ్వాస వాక్యం అన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన అనేది మందిరంలో ఎలా జరిగిద్దంటే రివీల్ అయిన ట్రూత్స్ ద్వారా, అంటే బయలుపరచబడిన సత్యము ద్వారా ప్రార్థన జరుగుద్ది. సో, మీరు వీలైనంత ఎక్కువగా ప్రజలు ప్రార్థన చేసేటట్లుగా పరిచయం చేయాలి. సో, ఎక్కువ ప్రార్థన జరుగుతుందంటే వారికి ఎక్కువగా విశ్వాసం వెల్లడవుతుంది అని అర్థం. విశ్వాసం వెల్లడి అయితే ఆ మందిరము ప్రార్థనా మందిరంగా ఉంటుంది. ఆ మందిరము దొంగల గుహగా ఉండదు. వ్యాపారపు టిల్లుగా ఉండదు. ఆ మందిరము అపోస్తల కార్యాలు 9:31లో చెప్పినట్లుగా అది క్షేమాభివృద్ధి చెందుతున్న మందిరంగా ఉంటది. సో, ఆరంభంలో దేవుని సంఘాన్ని గూడా ఇలాగే ప్రభు ఆత్మ రాయించాడు. అపోస్తల కార్యాలు 2:42 గాని, 3వ అధ్యాయం మొదటి వచనం గాని మీరు చదివితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును, యోహానును దేవాలయము ఎక్కి వెళ్ళుచుండగా. మీరు చూడండి, దేవుని మందిరము అంటే ప్రార్థన.
దేవుని మందిరం అంటే ప్రార్థన అనే అనుభవంలో మనం సంఘాన్ని చూస్తున్నాం. ప్రార్థన అసలే ఎలా చేస్తున్నారు అనంటే, పాత నిబంధనలో ప్రార్థన చేయటం వేరు. క్రొత్త నిబంధనలో ప్రార్థన చేయటం వేరు. పాత నిబంధనలో ప్రార్థన యెహోవా నామమున వారు ప్రార్థన చేశారు. క్రొత్త నిబంధనలో ప్రార్థన యేసుక్రీస్తు నామమున తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. సో, యేసుక్రీస్తు నామాన చేసే ప్రార్థన అంటే అర్థం ఏందంటే, బయలుపరచబడుతున్న సంగతులను బట్టి చేసే ప్రార్థన. ఎందుకంటే తండ్రి అనేది యోహాను సువార్త 17 అధ్యాయంలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థన మీరు చూస్తే, తండ్రి అనే మాట ఈ అధ్యాయం అంతట్లో ఏమని చెప్పాడంటే, నీ నామమును నేను వారికి బయలుపరిచాను అనే మాట. నీ నామమును వారికి నేను తెలియచేశాను అనే మాట మనం చూస్తా ఉన్నాం. చూడండి ఆ మాట యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం వచనం 5లో తండ్రి అనే మాట చూస్తాం. ఆ తర్వాత ఇంకా క్రిందకొస్తే 11లో పరిశుద్ధుడు అయిన తండ్రి అనే మాట చూస్తాం. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే నీతి స్వరూపుడవైన తండ్రి అనే మాట చూస్తాం. సో, ఈ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పారంటే, నీ నామమును నేను వారికి తెలియజేశాను అని చెప్తూనే 11లో అన్నాడు, నీ నామమందు వారిని కాపాడుము. 12 నీ నామమందు వారిని కాపాడితిని అన్నాడు. 6వ వచనంలో నీ నామమును ప్రత్యక్షపరిచితిని. కాబట్టి ప్రార్థన అనేది ఆహ్, ప్రత్యక్షతలో నుంచి చేయవలసిన ప్రార్థన. క్రొత్త నిబంధనలో ప్రార్థన ప్రత్యక్షతలోంచి చేయవలసిన ప్రార్థన. అందుచేత గమనించండి, మన మందిరంలో ప్రార్థన మనం అప్పగిస్తున్న సంగతులు బట్టి, అనగా మనం మాట్లాడుతున్న ప్రత్యక్షతలను బట్టే వస్తుందనమాట. కొందరి ప్రార్థన చెక్ చేయండి కొన్నిసార్లు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నారనే దాన్ని బట్టి వారి యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందనేది అర్థమైపోయిద్ది. వారికి సంగతులు అర్థమైనయా లేదా? ఆహ్, వారు సత్యాన్ని గ్రహించారా లేదా? అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అలా తెలుసుకోకపోతే వాళ్ళకి సత్యం స్థిరపరచబడలేదు కాబట్టి వాళ్ళు జీవించట్లేదని మనకు అర్థమైపోద్ది. అందుకనే రేపు ఉదయకాలం జూమ్ మీటింగ్‌లో శ్యామ్‌కు ప్రార్థన ఉండే. అప్పుడు అర్థమైంది అసలు వాక్యం వింటున్నాడా లేదా? సత్యం గ్రహించాడా లేదా? లేదా ఇక తప్పదు రాదంటి బాధపడుతదని కూర్చుంటున్నాడా? అదంతా అర్థమైపోద్ది. అలాగే ఇచ్చినోళ్ళకే గాకుండా ఇలాంటి కొత్తోళ్ళకి అప్పుడప్పుడు ప్రార్థన ఇస్తే అసలు వాళ్ళు ఎంతవరకు ప్రార్థన వాక్యం గ్రహించారో మీకు అర్థమైపోయింది. కాబట్టి సత్యం గ్రహించకుండా కాలక్షేపం చేస్తున్న వారిని ప్రార్థన ఇవ్వటం ద్వారా కనిపెట్టి, వాళ్ళకి వాక్యం అర్థం కాలేదని తెలుసుకొని, వారితో మాట్లాడుతూ, వాళ్ళని మనం బలపరుస్తూ ముందుకు కొనసాగాలి. ఎందుకంటే, ప్రార్థన చేసినప్పుడే ఒక వ్యక్తికున్న ప్రత్యక్షత క్లియర్‌గా అర్థమైపోయిద్ది. కొంతమంది ప్రార్థన ఇస్తే ఎందుకు చేయరనుకున్నారు వాక్యానికి ముందు. ఎందుకంటే, దొరికిపోతామని వాళ్ళకి అర్థమైపోయిందనమాట. అలాంటి పనులు చేయకుండా వాక్యం శ్రద్ధగా ఇనండి. ఎందుకంటే, ఇప్పుడు మీరు తప్పించుకుంటారేమో గానీ, ప్రభువు దగ్గర మీరు తప్పించుకోలేరు. వాక్యాన్ని మీరు మందిరాల్లో చెప్పేటప్పుడు కూడా ప్రార్థన చేయడానికి ఇద్దరు ముగ్గురికి అవకాశం ఇవ్వండి. నేను ఆరాధనలో స్తోత్రాలు గమనిస్తా ఉంటాననమాట. కొందరు ఇంకా వాళ్ళు పాత క్యాసెట్ ఎసేస్తా ఉంటారు. ఇంకా అంటే అర్థం ఏందంటే ఆళ్ళకి వాక్యం అర్థం కావట్లే. అర్థం కాకపోవటానికి గల కారణం ఉంటది. కొన్నిసార్లు అపవిత్రాత్మ ప్రభావం ఉంటది. అది విననివ్వదు. కొంతమందికేమో వాక్యము శ్రద్ధగా వినాలనే దేవుని భయం ఉండదు. సో, మెట్టుకు ఏదైనా కూడా వాక్యం అర్థం కావట్లేదని తెలిసినప్పుడు, సో, దేవుని మందిరం అని ఈ వ్యక్తి కట్టబడట్లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో ప్రభు ఏం చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో 6:18 మనము జీవము గల దేవుని ఆలయం అని చెప్పాడు. 16 వచనం 18లో మనం జీవం గల దేవుని ఆలయం అని చెప్పిన తర్వాత, నేను వారిలో నివసించి సంచరింతును అని చెప్పాడు. కాబట్టి దేవుని మందిరంలో ప్రభువు యొక్క సంచారం అనేది ఉంటుంది. ఎవరెవరు ఏ స్టాండర్డ్‌లో ఉన్నారనేది ఆయన చెక్ చేసుకుంటూ ఉంటాడు. సో, వారికి తగినట్లుగా ప్రభు వారితో మాట్లాడుతుంటాడు. ఎందుకంటే సంఘము క్రీస్తు శరీరం. ఆయన ఏం చేస్తున్నాడన్నాడు ఎఫెసు 1:23 ఆయన సమస్తమును పూర్తిగా నింపుతున్నాడని చెప్పాడు. కాబట్టి ఎవరి ఫెయిత్ లెవెల్ ఎట్లా ఉంది? ఎవరి స్టాండర్డ్ ఎట్లా ఉందో చెక్ చేసుకొని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి దైవ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6, 7 వచనాలు చదవమా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6, 7 వచనాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను. చాలు తమ్ముడు. ఇక్కడ ఏమన్నాడు? విశ్వాస పరిమాణం అన్నాడు. చూసారా? తర్వాత 3వ వచనంలో ఏమన్నాడు? దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం అన్నాడు. సో, విశ్వాస పరిమాణం మీకు తెలుసా? ఎవరి విశ్వాస పరిమాణం ఎంత ఉందో అర్థమవుతుందా మీకు? సత్యనారాయణ గారి విశ్వాస పరిమాణం ఎంత? వాసు గారి విశ్వాస పరిమాణం ఎంత? జాన్ విశ్వాస పరిమాణం ఎంత? ఎంతవరకు వాక్యం అర్థం చేసుకోగలుగుతున్నారు? ఎక్కడ కన్‌ఫ్యూజ్ అయితున్నారు? ఎక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు? అనేది ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే కొంతమంది తమకిచ్చిన విశ్వాస పరిమాణం కంటే ఎక్కువగా ఎంచుకుంటారు. అలా ఎంచుకోవద్దని చెప్తున్నాడు. ఎందుకంటే అలా ఎంచుకున్నప్పుడు మనం తెలుసుకోవాలనే ఆశ రాదు మనలోకి. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూస్తుందేంటంటే, ఎవడైనా తాను జ్ఞానిని అని అనుకుంటే, ఆ ఉప్పొంగజేసే జ్ఞానాన్ని బట్టి తానేమీ తెలుసుకోడు. వాక్యం చెప్పేటప్పుడు కూడా కొంతమంది ఏం ఆశపడతారంటే, మమ్మల్ని పేరు పెట్టి పిలవద్దండి అంటారు. ఎందుకు? మా విశ్వాస పరిమాణం బయటపడటం మాకిష్టం లేదనుకుంటారు. అందుకని కొందరేమంటారంటే, ఏంటి మేమింకా ఆ లెవెల్‌లోనే ఉన్నామా? ఆ స్టాండర్డ్‌లోనే ఉన్నామా? అని ఫీల్ అయితా ఉంటారనమాట. అట్లా ఫీల్ అవ్వకండి. కానీ మీ విశ్వాస పరిమాణం ఎంత అనేది మీకు తెలుసు. మనం అది అభివృద్ధి అయ్యేటట్లుగా ప్రయత్నం చేయాలి. ఆ విశ్వాస పరిమాణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. గత సంవత్సరం మన విశ్వాస పరిమాణం ఎంత? గత సంవత్సరం మనం చేసిన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మన విశ్వాస పరిమాణం ఎంత? ఈ దినాల్లో మనం చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది? సో, ఏమైనా రివల్యూషన్ డెవలప్ అయిందా? మన ప్రార్థన ఏదైనా డెవలప్ అయిందనేది మధు బ్రదర్, నీ పాత్రలోని తొందర తాగేసి వాక్య శ్రద్ధకిను. అయిపోయిందా? హ్మ్. మీరు టీ తాగటమే తప్పు వాక్యం జరుగుతున్నప్పుడు. మీరొకరు, ఆనంద్ అన్న ఒకడు, సత్యనారాయణ గారు ఒకడు. మీరు వాక్యం చెప్పేటప్పుడు అది పద్ధతి కాదు. శ్రద్ధగా వాక్యం వింటా ఉండాలా? ఏదిప్పుడు వాటర్ తాగినా కూడా ఎక్స్‌క్యూజ్ మీ అని అడిగి తాగుతారు కదా! ఆ క్రమశిక్షణ మనకుంది. ఫాలో అవ్వండి అందరూ కూడా. జాగ్రత్తగా వాక్యం వినండి. మనం ప్రతిసారి ప్రత్యక్షత చెక్ చేసుకోవాలా? విశ్వాస పరిమాణం చెక్ చేసుకోవాలా? మన ప్రార్థన ఎలా డెవలప్ అవుతుందో మనం చూసుకుంటూ ఉండాలి. సో, మొన్న థామస్ తణుకులో ప్రార్థన చేస్తే, ఓ సహోదరుడు ఆ ప్రార్థన కూడా విని నాకు మెసేజ్ పెట్టాడన్నమాట. అంటే ప్రార్థన కూడా చెక్ చేయాల. ఆహ్, బయలుపరచబడిన సంగతులు వరుస క్రమంలో ఎలా చేస్తున్నారు ప్రార్థన. ఇప్పుడు ఆశీష్ ప్రార్థన చేశాడు. సో, నిన్న చెప్పిన సంగతులన్నీ క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు. అది చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేసినప్పుడు వాళ్ళు బట్టి ప్రార్థన చేస్తున్నారా? గ్రహించి ప్రార్థన చేస్తున్నారని కనిపెట్టి, ఒకవేళ బట్టి పడుతున్నారంటే అర్థమేందంటే, నాకు అర్థమైందనే సంగతి మనకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని మనం గద్దించాల. ఏమని గద్దించాలంటే, "నువ్వు మా కోసం గాదు, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడు" అన్నాడు గదా ప్రభు. అలాగే నువ్వు మా కోసం ప్రార్థన జేయకు, నీ కోసం ప్రార్థన చేసుకో అని చెప్పాల. అలా చెప్పకుండా, మంచి ప్రార్థన చేశారండి, చాలా ఇదిగా ప్రార్థన చేశారండి అని శ్రీను గారిలాగా ఎనకాల వెంటనే కౌంటర్ ఎయగూడదు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేశారో గమనించి, కరెక్ట్ చేయలేదనుకోండి, నువ్వు కరెక్ట్ చేయలేదని చెప్పండంతే. నువ్వెందుకు బాగా చేశాను అని చెప్పుకుంటున్నావు అనేది మనం చెప్పేసేయాలన్నమాట. సో, ప్రభువు మీకు అట్టి కృప దయచేయును గాక. ప్రార్థనను చెక్ చేయండి. వాళ్ళ హెల్త్ రిపోర్ట్ మీకొచ్చేసిద్దనమాట. వాళ్ళ ప్రత్యక్షత, వాళ్ళ గ్రహింపు ఏ లెవెల్‌లో ఉందో మీకు అర్థమైపోయిద్ది. ఇప్పుడు విశ్వాస పరిమాణం పెరగకుండా వాళ్ళ ద్వారా మనకు మేరలేమొస్తాయి? మన ఊరికే పొగిడేస్తా ఉండి, నితిన్ చాలా అద్భుతంగా మనకు వాక్యం అందించాడు. అట్లాగా మనం చేయకూడదు. ఇక్కడ వాక్యంలో ఏం చెప్పాడు చూడండి. పేతురు రాసిన రెండో పత్రికలో మొదటి అధ్యాయంలో ఓ మాట చెప్పాడు. అది చదువుదారండి. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం వచనం 5 చూడండి. మీ విశ్వాసమందు సద్గుణం, సద్గుణమందు జ్ఞానం, జ్ఞానమందు నిగ్రహం, నిగ్రహమందు సహనం, సహనమందు భక్తి, భక్తియందు ప్రేమ, ప్రేమయందు దయ అమర్చండి అన్నాడు. సో, అమర్చండి అంటే అర్థమేంటి?
అవి అలాగే అమరుతాయి అన్నమాట. వాటిని అలాగే అమర్చాలి. విశ్వాసమందు సద్గుణం, సద్గుణమందు జ్ఞానం, జ్ఞానమందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహమందు ఇక్కడ చెప్పినట్లుగా సహనం, సహనమందు భక్తి. అంటే ఇదేంటంటే వాటిని అలాగే అమర్చాలన్నమాట. అవి అలాగే అమరుతాయి అన్నమాట. ఒకవేళ అలా కాకుండా బై హార్ట్ చేశాడు అనుకోండి ఎవరైనా, ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే విశ్వాసమందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహమందు ప్రేమ అంటాడు. అది అలా అమరదన్నమాట. సో లింక్ ఇక్కడ చెప్పాడు. ఆ లింకు ఖచ్చితంగా ఉండాలి. లింక్ మిస్ అయిందంటే అతని యొక్క గ్రహింపు కరెక్ట్‌గా లేదని అర్థం. నేను 4 పదాలు చెప్తాను. ఎవరైనా కరెక్ట్‌గా కనెక్ట్ చేసి లింక్ చెప్పండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిటిని ఏ ఆర్డర్‌లో చెప్పాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిటిని ఏ ఆర్డర్‌లో చెప్పాలి. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి బాగా గ్రహింపు ఉందని అర్థం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడిటిని ఏ ఆర్డర్‌లో చెప్పాలి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. రాంగ్. ఇంకా రాంగ్ ఆన్సర్. ఇంకా చెప్పండి ఎవరైనా. నేను అన్నిటికీ రాంగ్ అంటాను. ఏది రైటో చెప్పను. ఎందుకంటే నేను రాంగ్ అన్నాననుకోండి ఇంకో లెవెల్‌లో ఇంకో లెక్క ఏత్తారు. రాళ్ళు ఇసురుతా ఉంటారు. ఇట్లా కాకుండా అందరూ చెప్పండి. ట్రై చేయండి. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ క్రమంగా అమర్చండి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఓకే అన్న. మీది కూడా రాంగే. అది రైట్ ఏదో తర్వాత చెప్తాను. రైట్. ఇంకా విశ్వాసం నెక్స్ట్ విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. రాంగ్. ఇది మరీ నిరీక్షణ ఆమ్లెట్ అయిపోయింది ఇది. నిరీక్షణ నెక్స్ట్ ప్రేమ ఇస్తుంది. నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం రాంగ్ ఆన్సర్. అవునా? అయినా పవిత్ర దేవుని హృదయం, పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, ప్రేమ. అసలు ఇందులో లేని చెప్తారేంటండి మీరు? అసలు నేను చెప్పిన ఈ మూడిట్లో మీ ఇష్టం వచ్చి చెప్పేస్తారు. అసలు లేదు కదా ఇందులో. ఆ ప్రేమ చెప్పండి అన్న. నిరీక్షణ నాకు ప్రేమ విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ ఆన్సర్ చెప్పేవాళ్ళు ఇంకెవరు చెప్పండి. నెక్స్ట్ ఈ ఆన్సర్ మొదలెట్టిన ఆయనతో పాటు ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళందరికీ పెద్ద వందనాలు. ఇంకెవరు చెప్పండి ఈ ఆన్సర్. నెక్స్ట్ ఇంకోళ్ళు చెప్పండి. మీరు రాళ్ళు వేసేస్తున్నారు కానీ వాక్యం ఎరిగిన వాళ్ళు కాదు మీరు ఈ విషయంలో. నేను చాలాసార్లు చెప్పి ఈ వాక్యం ఇప్పుడు ఒకసారి కాదు చాలాసార్లు చెప్పాను. నిరీక్షణ ఉందా, ప్రేమ ఉందా, విశ్వాసం ఉందా, దేని మీద ఏది డెవలప్ అయితే వస్తుంది అని చెప్పాను. చెప్పండి ఇంకొకరు చెప్పండి. మరి సైలెంట్ ప్రేమ, అయిపోతే ఎలాగా? విశ్వాసం, నిరీక్షణ అన్న. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. ఇది పెద్ద ఆమ్లెట్ అయింది. ఇది టమాటా బజ్జీ అన్నమాట. ఇది పనికిరాని ఆన్సర్. నెక్స్ట్ ప్రేమ అంటే కామెడీ చేయొద్దని ఇందాక అందుకే చెప్పాను. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఓకే. కొలసి పత్రి 1:3 చదవండి. కొలసి 1:3 ఎన్నిసార్లు చెప్పాను ఈ వాక్యం. ఏంటో. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. అది నిరీక్షణ, ఫస్ట్ విశ్వాసం, ప్రేమ. నిరీక్షణ. ఫస్ట్ నిరీక్షణ, తర్వాత విశ్వాసం, ప్రేమ. ఒక్కలన్నా రైట్ ఆన్సర్ చెప్పారా? అది. సో గ్రహింపు అలా చెక్ చేయాలన్నమాట. సో నేను ఎంతవరకు అదే ఎలా చెప్పాను. అమరుస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి. ఎవరైనా మాట్లాడుతున్నారా? నేను అదే చెప్పానండి. అమ్మ మీరు నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం చెప్పారు. మీకు రికార్డు పంపిస్తాను. మీరు అనుకొని ఉంటారు కానీ మీరు చెప్పేటప్పుడు రాంగ్ చెప్పారు. నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం చెప్పారు మీరు. ఒకవేళ మీరు నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ చెప్పుంటే తప్పకుండా మీది రైట్ ఆన్సరే. రైట్ ఆన్సర్ ఏంటంటే నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ. నిరీక్షణను బట్టి విశ్వాసం కలిగిద్ది, విశ్వాసమును బట్టి ప్రేమ కలిగిద్ది. కాబట్టి అమర్చేటప్పుడు మన గ్రహింపు అర్థమైద్ది అనమాట. కరెక్ట్‌గా అమర్చాలి. విశ్వాసమందు సద్గుణం, సద్గుణమందు జ్ఞానం, జ్ఞానమందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహమందు సహనం, సహనమందు భక్తి, భక్తి యందు ప్రేమ, ప్రేమ యందు దయ. అలాగూ ఈ అమర్చడంలో ఒకటి ముందు ఒకటి వెనకాల చెప్పాడంటే ఆ వ్యక్తి బై హార్ట్ చేస్తున్నాడని అర్థం. బై హార్ట్ చేసేవాళ్ళందరిని మనం ఏం చేయాలంటే గద్దించి నువ్వు బై హార్ట్ చేయకుండా బట్టి పట్టకుండా చెప్పాలని మనం నేర్పించాలన్నమాట. రైట్. ఇంకొక పరీక్ష పెడతాను చెప్పండి కరెక్ట్‌గా. ఇది కరెక్ట్‌గా చెప్పారంటే మీకు గ్రహింపు ఉందని అర్థం. ఓకే. క్రీస్తు విరోధి, సంఘము, ఉగ్రత దినము, రక్షణ దినము. ఈ 4 కరెక్ట్‌గా చెప్పండి. క్రీస్తు విరోధి, ఉగ్రత దినము, సంఘము,
రక్షణ దినం. ట్రై చేయండి. దీన్ని ఒక సెంటెన్స్ గా చెప్పండి. ఎవరైనా అమర్చడం కాకుండా సెంటెన్స్ గా చెప్పండి. ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయండి. క్రీస్తు విరోధి సంఘము, రక్షణ దినము, ఉగ్రత దినం. సంఘము, రక్షణ దినము, ఉగ్రత దినం, క్రీస్తు విరోధి. అమర్చొద్దు, సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. అమరిస్తే ఏమైద్ది? సంఘం తర్వాత రక్షణ దినం అంటే సంఘం అయిపోయాక రక్షణ దినం వస్తుందని కదా. అమరిస్తే రక్షణ రాంగ్ వస్తుంది. దినంలో సంఘం ఉంటుంది, ఉగ్రత దినంలో క్రీస్తు విరోధి వస్తాడు. ఓకే, నువ్వు చెప్పిన స్టేట్మెంట్ రైట్, కానీ చిన్న మిస్టేక్ ఉంది. ఎవరని చెప్పండి అది. దివ్య చెల్లి చెప్పిన దానిలో చిన్న మిస్టేక్ ఉంది. ఎవరని చెప్పండి దాన్ని. సంఘమున్న దినమే రక్షణ దినం అని. అది కరెక్ట్ చెప్పింది చెల్లి. సంఘం రక్షణ ఎత్తబడిన దినంలో తర్వాత సంఘం ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఉగ్రత దినం వస్తుంది. అప్పుడు క్రీస్తు రోజు బయలుపరచబడతాడని చెప్పాను కదా. రైట్, అదే చెప్పారు. అయితే ఎలా చెప్పారంటే ఉగ్రత దినంలో క్రీస్తు విరోధి అని చెప్పారు. అయితే క్రీస్తు విరోధిలో ఒక ఉగ్రత దినం. రక్షణ దినంలో సంఘం, రక్షణ దినంలో సంఘం, ఉగ్రత దినంలో క్రీస్తు విరోధి. సో ఇవన్నీ ప్రభు మీకు అర్థమవునట్లు చేశాడు చాలా మందికి. అది మీరు కరెక్ట్గా చెప్తే మీకు అర్థమైనట్టు. లేదంటే అవి గుర్తుపెట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకోవద్దు. మీరు అర్థమయ్యేంతగా మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకోండి. మీకు నేర్పించేవాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. నేనే చెప్పక్కర్లేదు. మీరు వాక్య శ్రద్ధగా నేర్చుకోండి. ప్రార్థన చేసేటప్పుడు రెండవది, ఇలాంటి విషయాలు వివరించేటప్పుడు విశ్వాస పరిమాణాన్ని చెక్ చేసి వాళ్ళ విశ్వాసం అభివృద్ధి అవటానికి మనం కావాల్సింది వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే విశ్వాసం అభివృద్ధి అవ్వకుండా ఏ వ్యక్తి ద్వారా కూడా మనకు మేరలు అనేవి దొరకవు అన్నమాట. జాన్ పాల్. ప్రభు దినానికి ఉగ్రత దినానికి తేడా చెప్పు. ప్రభు దినం, ఉగ్రత దినం. ప్రభు దినం అంటే ఏంటి? ఉగ్రత దినం అంటే ఏంటి? అన్న ప్రభు దినం అంటే 1007 సంవత్సరాలు, ఉగ్రత దినం అంటే 7 సంవత్సరాలు. ప్రభు దినంలో ఉగ్రత దినం భాగమా? ప్రభు దినానికి భాగం. వేరుగా ఉగ్రత దినమా? ప్రభు దినంలోనే ఉగ్రత దినం భాగం. రైట్ ఆన్సర్. అది అట్లాగా అంత క్లారిటీగా చెప్పాలి ఆన్సర్. ప్రభు దినంలో ఉగ్రత దిన భాగం అనేది చెప్పాలి. సో ప్రభు మీకు గ్రహింపు దయచేయను గాక. రైట్, ఓకే. ఇంకొకళ్ళని అడుగుతాను లాస్ట్ లో. యుగాంత దినం ఎప్పుడు? దేవుని దినం ఎప్పుడు? యుగాంత దినం ఎప్పుడు? దేవుని దినం ఎప్పుడు? ప్రభు దినం ఎప్పుడు? రక్షణ దినం ఎప్పుడు? సత్యనారాయణ అన్నని అడుగుతాను, మన నాయకుడిని అడుగుదాం. ఆయన చెప్పాడు అనుకోండి పర్లేదు, చెప్పకపోతే నెక్స్ట్ వాసన్న, అంటే వాళ్ళిద్దరు దోస్తులు కాబట్టి. ఓకే, రైట్. ఫస్ట్ది దేవుని దినం, యుగాంత దినం, దేవుని దినం, ప్రభు దినం, రక్షణ దినం. ఏది ఎప్పుడో చెప్పాలి. రక్షణ దినం అంటే ఇప్పుడు ప్రస్తుతం అండి, సంఘకాలం అండి. ప్రభు దినం అంటే అది 1007 సంవత్సరాలు, అది ఇస్రాయేల్ రక్షించబడే సమయం. క్రీస్తు 1007 సంవత్సరాలు కూడా రక్షించబడతానే ఉంటారండి? కాదండి, ఇస్రాయేల్ రక్షించబడే సమయం అండి. ఎప్పుడండి? 1007 సంవత్సరాలు కూడా ఇస్రాయేల్ కాదండి, రక్షించబడతానే ఉంటారా? 7 సంవత్సరాలు. ఓకే, ప్రభు దినం అది. నెక్స్ట్ 1000 రాజ్య పరిపాలన అండి. తర్వాత చివరిదేమో యుగాంతం అండి. మధ్యలో ఇంకొక వర్డ్ చెప్పారు కదా, అది గుర్తు. చివర ముందని చెప్పకూడదు, కరెక్ట్ చెప్పాలి. ఎలాగ యుగాంతం చివరిలో జరిగింది కాబట్టి తెలుగుగా రాయేసి కొట్టేసాడు దానికి. అట్లా చెప్పకూడదు తెలుగుగా. యుగాంత దినం ఎప్పుడు? దేవుని దినం ఎప్పుడు? మిమ్మల్ని ఎందుకు అడిగానంటే మన కుమారదేవంలో చెప్పినప్పుడు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అడిగాను. అవునండి. ఎంత క్లియర్ గా చెప్పాను, మరి ఎందుకు మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు? వాసన్న అందుకో. యుగాంత దినం ఎప్పుడు? దేవుని దినం ఎప్పుడు? క్రీస్తు దినం ఎప్పుడు? ప్రభు దినం ఎప్పుడు? క్రీస్తు దినం అంటే ఎప్పుడు? చెప్పండి. మీరేం నవ్వక్కర్లేదు, మిమ్మల్ని ఎవరు ఫోటోలు తీయట్లేదు ఇక్కడ. మాట్లాడండి. స్మైల్ ప్లీజ్ అన్నట్టు స్మైల్ ఎత్తున్నారు.
ప్రశాంత్, క్రీస్తు దినం, ఉగ్రత దినం, యుగాంత దినం, దేవుని దినం చెప్పు. ఎవరు చెప్పినా పర్లేదు. ఇప్పుడు క్రీస్తు దినం అంటే యేసు ప్రభు సంఘం కొరకు వచ్చినప్పుడు, ప్రభు దినం అంటే సంఘం కొనుక్కోబడిన తర్వాత కాలం, దేవుని దినం అంటే 1000 ఏండ్ల రాజ్యము మరి ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయంలో ప్రభువే నేరుగా మరి ఈ భూమిని ఆకాశములను లయమైపోయినట్లు ఆయన వచ్చి ధవళమైన సింహాసనాన్ని ఆయన స్థాపించేది. అప్పుడు యుగాంతం వస్తుంది. కాబట్టి క్లియర్‌గా రాశాడు. ఇవన్నీ మీరు చదువుకొని నేర్చుకునేటట్టుగా వివరంగా చెప్తున్నాం. మీ విశ్వాస పరిమాణం పరీక్షించుకోండి. మీరు విశ్వాస అభివృద్ధి అయితేనే మీ ద్వారా మేరలు ఏర్పడతాను. చాలా విషయాలు మీరు చెప్పగలుగుతున్నారు. ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే అన్నీ కూడా నేర్చుకోండి. చాలా విషయాలు మీకు క్లారిటీ వచ్చింది. ఈ విషయాల్లో మీరు ఏమాత్రం డౌట్ పడొద్దు. ఓకేనా? రైట్. నీతి ద్వారా కృప, కృప ద్వారా నీతి. ఈ రెండిటికి వివరణ చెప్పమంటే చెప్పగలగాల. కృప ద్వారా నీతి అంటే ఏంటి? నీతి ద్వారా కృప అంటే ఏంటి? కృప ద్వారా నీతి అంటే సువార్త. నీతి ద్వారా కృప అంటే సువార్త సత్యం. సో, అవిశ్వాసికి చెప్పేది సువార్త, విశ్వాసికి చెప్పేది సువార్త సత్యం. సో, ఇటువంటి విషయాలు పూర్తి గ్రహింపు కలిగినోళ్ళు ఉన్నారు. ఇప్పుడు జాన్ పాల్ ఎప్పుడు క్వెషన్ అడిగినా ఎంత క్లియర్‌గా ఆన్సర్ చెప్తాడో, అలాగే మన దేవుని సేవకుల్లో కొంతమంది ఎంత క్లియర్‌గా ఆన్సర్ చెప్తారో, అలా మీరు కూడా చెప్తే అప్పుడు మీరు నా ద్వారా ఎందుకు పరిచర్య జరుగుతుంది అనే దానికి ఆన్సర్ ఉంటుంది మీ దగ్గర. ఓకేనా? సంగతులు చాలా క్లియర్‌గా ఉండాలన్నమాట. ప్రార్థనా మందిరం అనేది ప్రత్యక్షతా మందిరం అనేది మనం గమనించాలి. ప్రత్యక్షత లేకుండా ప్రార్థన లేదు గనుక ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థనను బట్టి అతని యొక్క ప్రత్యక్షత మనం గ్రహించవచ్చు అన్నమాట. అతనికి ఎంతవరకు వాక్యము గ్రహింపు అవుతుంది అనేది మనం చెక్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రికలో దేవుని మందిరంలో పరిచర్య ఎలా చేయాలి అనే దీనికి మనకు పౌలు గారు చెప్పిన మాట చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం వచనం 28. ప్రతి ఓకే. మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా వీడియోలు ఆన్ చేసి చేసిన వాళ్ళు వెయిటింగ్ రూమ్ లో పెడుతున్నాను. మిగిలిన వాక్యం మీకు వస్తది, మీరేనండి తర్వాత. మిగిలిన వాక్యం మీకు ఆడియో వస్తదేనండి. మిగిలిన చదవండి తమ్ముడు. కొలసీ పత్రిక 1:28 చదువు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. రైట్. ఈ వచనంలో ప్రతి మనుషుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే పౌలు గారు వాక్యం చెప్పే విధానంలో ప్రతి విశ్వాసిని కూడా ఆయన ఎలాగూ ఇతడు అభివృద్ధి చెందుతున్నాడు, ఎంతవరకు ఇతడు సంపూర్ణం చెందాడు అనేది ఆయన పరీక్షించుకుంటూ వెళ్ళాడు. సో, అది మినిస్ట్రీ అన్నమాట. మినిస్ట్రీ అంటే ఏదో మనం ప్రసంగం చేసేయడం కాదు గానీ, ఒక్కొక్కళ్ళు ఏ పరిమాణంలో ఉన్నారు అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. పౌలురాజు గారి విశ్వాస పరిమాణం ఎంత? ఇందాక చెప్పా గదా! సత్యనారాయణ అన్న విశ్వాస పరిమాణం ఎంత? వాసన విశ్వాస పరిమాణం ఎంత? అలాగ మనం చెక్ చేస్తూ ఉండాల. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 వచనం చూడండి. 4వ అధ్యాయం 11, 13 వచనాలు చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. ఇక్కడ ఏమన్నాడు? విశ్వాస పరిశుద్ధులు విషయంలో దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు. అంటే ఇంతవరకు ఇలా చెప్తాను. ఒక రెవల్యూషన్ లెవెల్‌కి ప్రభు తెచ్చాడు. ఆ లెవెల్‌కి అందరూ వచ్చారా? అందరిలో జ్ఞాన విషయంలో ఏకత్వం వచ్చిందా? అనేది మనం పరిశీలన చేయాలి. సో, పౌలు గారి పరిచర్య ఎలా చేస్తున్నాడో చూడండి. ప్రతి మనుషునికి మానక నేను బోధించాను, బుద్ధి చెప్పానన్నాడు. ఇక్కడేమన్నాడు? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలనే పని చేస్తున్నానని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15, 18 వచనాల్లో ఏమన్నాడు? దేవుని సంపూర్ణత యందు నేను పూర్ణులగునట్లుగా అనే మాట రాశాడు. సో, దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా మనం ప్రకటిస్తుంది దేవుని సంపూర్ణత. సో, అందులో ఎంతవరకు పూర్ణులవుతున్నారు? మీరు సర్కిల్ గీయండి. దానిలో ఏదైనా ఒక కలర్‌ని ఫిల్ చేయండి. సో, అదే విశ్వాస జీవితం.
ఒక సర్కిల్ గీయటం అది రెవల్యూషన్ అయితే, ఆ రెవల్యూషన్ లో మనం ఫిల్ చేస్తున్న కలర్ ఏదైతే ఉందో అది మనము ఆ పూర్ణత, ఆ సంపూర్ణతలో మన పూర్ణత ఎంతవరకు ఉంది, ఆ బయలుపరచబడుతున్న సంగతిలో మన గ్రహింపు ఎంతవరకు ఉంది. సో ఇక్కడ మనం అదే చూస్తున్నాం. పౌలు గారు ఏమంటున్నారంటే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొందాలి. అదే అసలు యూనిటీ డెఫినేషన్ అన్నమాట. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువ వస్తున్న వీడియో ఏంటంటే హెబ్రోన్లో కలిగిన ఐక్యత. హెబ్రోన్లో కలిగిన ఐక్యత అంటే ఏంటి? అందరూ కలిసి కూర్చొని భోజనం చేయటమా? అట్లేం కాదు. ఐక్యత అంటే ఏంటంటే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో అందరికీ ఏకత్వం రావాలి. కొంతమంది నేను వచ్చే ఆదివారం నుంచి నేను భోజనాలు నేను చూసుకుంటానండి అంటారు. వచ్చే వారం నుంచి నేను ఫలానాది నేను చేస్తానండి అంటారు. అట్లా వద్దు. దాన్ని బట్టి వద్దు అన్నమాట. అలా కాకుండా మీరేం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బయలుపరచబడుతున్న సంగతిని బట్టే మనతో మాట్లాడే వాళ్ళుగా చూసుకోవాలన్నమాట. మనకేదో అప్పటికప్పుడు పని అయిపోతుందని అనుకోవద్దు. మీరు చూడండి ఇశ్రాయేలీల మధ్యలో ఈ అన్యులను దేవుడు కొంతమందిని అలాగే ఉంచేశాడు. వాళ్ళు ఏం చేసేవారు ఆ తర్వాత? కట్టెలు నరకటం గాని, నీళ్లు తోడటం గాని ఇలాంటి పనులు చేసి సంఘాల్లో అలా మనం పనికి ఉపయోగపడుతున్నారని వాడేసుకోవటం కాకుండా పరిచర్య చేసే ప్రతి ఒక్కరికి ప్రత్యక్షత ఉందో లేదో చెక్ చేయాలి. నిన్న ఆదివారం వరకు వచ్చిన వాక్యానికి అందరూ ఆ స్కేల్‌కి వచ్చారా లేదా? సో అది మనం గమనించుకుంటూ దాన్ని బట్టి మనం విశ్వాసులకు బాధ్యతలు అప్పగిస్తా ఉంటే రేపొద్దున సమస్యలు రావు. అదే చేశారు అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో. ఏం చేశారు? ఆత్మతోను, జ్ఞానంతోను, విశ్వాసముతోను నిండుకొనిన 7 మనుషులను నియమించి అప్పుడు వారిని అపోస్తలుల కార్యాలు 6లో చెప్పిన బలల యొద్ద పరిచర్య కొరకై వారు నియమించారనే మాట 3వ వచనంలో చూస్తున్నాం. ఓకేనా? ఆనందాన్ని మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అర్థమైందా? జాన్ అభిషేకం గురించి నీకు అర్థమైందా? అట్లా అడగాలన్నమాట. అంటే ఇటీవల దినాల్లో మనం ఎక్కువ ఏం చెప్పుకుంటున్నాం? సో ఆ రెవల్యూషన్‌కి వెళ్ళొచ్చారా లేదా? దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం అనేది కలుగుతుందా లేదా? అనేది మనం పరిశీలన చేయాలి. సో అలా మనం పరిశీలన చేసినప్పుడు మనకి క్లియర్‌గా అర్థమైపోయిద్దన్నమాట. యూనిటీ అనేది ఇదే. ఐక్యత అనేది ఏందంటే దేవుని సంగతుల్లో ఏకత్వం అనేది కలుగుతుందా లేదా? ఆ లెవెల్‌కి అందరూ వస్తున్నారా లేదా? అనేది చెక్ చేయాలి. సో నేను కొంతమందిని అడుగుతున్నానన్నమాట. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారా లేదా? మొన్న ఆదివారం మా స్థానిక సంఘంలో స్తోత్రాలు చెల్లించినప్పుడు మొన్న కాక అంతకుముందు వారం అనుకుంటా. ఏమని చెల్లిస్తున్నారంటే, ప్రభువా మీరు మాకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చారని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? నేను ఆ వరాన్ని మాట్లాడుతున్నాననే కదా! కానీ వాళ్ళకి వరం ఇంకా రాలేదు. వాళ్ళు మాట్లాడట్లేదు. అంటే ఏంటంటే వీళ్ళకి వాక్యం అర్థం కాకపోయినా చెప్పిన సంగతులు బై హార్ట్ చేసి చెప్పేస్తున్నారు స్తోత్రాలు చెల్లించేవాళ్ళు. అలాంటోళ్ళని ఏం చేయాలంటే మీరు వాక్యం అర్థం చేసుకున్నాక స్తోత్రం చెల్లించండి. అర్థం చేసుకునేంతగా వినండి అని చెప్పాలి. అంతేగాని వాళ్ళని అలాగ మనం వదిలిపెట్టకూడదు. అప్పుడు ఏం జరిగిద్దంటే ఇదే పద్ధతిలో అందరూ కూడా నేర్చుకుంటా ఉంటారన్నమాట. మీరు చూడండి మందిరం అంటే ప్రార్థనా మందిరం. ప్రార్థన చేయాలంటే ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత ఉన్న వాళ్ళకి పరిచర్య అప్పగించాలి. కాబట్టి ప్రార్థనా మందిరంలో, ప్రత్యక్షత మందిరంలో, పరిచర్య మందిరంలో మనం పరిచర్య ఎవరికి అప్పగిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో ఈయన చాలా పెద్ద మనిషి అని పెద్ద మనిషి అయితే అయ్యాడులే బయట. కానీ సంఘంలో పెద్ద మనుషులేమి ఉండరు. కులమోళ్ళకి పెద్ద కులమోళ్ళని అప్పగించటాలు ఇట్లాంటివి చేయొద్దండి. ఇది మీరు ఎవరైతే ఎంటర్‌టైన్ చేస్తున్నారో మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. సంఘంలో ఇటువంటి పనులు చేసేవాళ్ళు సంఘాలు పాడు చేసేస్తున్నారు. సో అటువంటి వారిని మనం ఎంత మాత్రం ఎంటర్‌టైన్ చేయకూడదు. ఇక్కడ మనం అదే చూస్తున్నాము. పరిచర్య ఎవరికి అప్పగించాలి? సొలొమోను మందిరం కట్టాడు. కానీ దానికి ముందు మందిరం ఎవరు కట్టాలనుకున్నారు? సో సొలొమోను అదే చెప్తున్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి ఉద్దేశించాడు. ఉద్దేశం మంచిదే గాని నువ్వు మందిరం కట్టకూడదు. సో మందిరం ఎవరు కట్టాలి? పరిచర్య ఎవరికి అప్పగించాలి? ఈ పరిచర్య ఈయనకే అప్పగించాలి. ఒకసారి మనసులో దృఢం చేసుకున్నారు. ప్రోగ్రామ్ షీట్ మీద రాశారు. పైకెళ్ళాక ప్రోగ్రామ్ షీట్ మార్చుకోండి. లేదు బ్రదర్ ఆయనొచ్చాడు ఆయనకిచ్చేద్దాం. ఎందుకు ఎత్తావు? మొన్న నాకిచ్చాడు బ్రదర్. నీకెత్తే ఇచ్చేత్తావా? నిన్ను పిలిస్తే పిలుస్తావా? ఇలాంటివి చేయొద్దు. ఒకసారి ప్రోగ్రామ్ షీట్ రాశారు. మనసులో ఎవరికి ఇవ్వాలని దృఢం చేసుకున్నారు. వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని ముఖాలు పెద్దయి ఉన్న వాళ్ళకి పెద్ద పోస్టులు ఇవ్వకండి దయచేసి.
ప్రత్యక్షత ఎవరికి ఉంటే వాళ్ళకే పరిచర్య అప్పగించాలి. దయచేసి నా మాటలు అర్థమవుతున్నాయని మీకు అనుకుంటున్నాను. ప్రార్థన, ప్రత్యక్షత, పరిచర్య. ఈ 3 కూడా మనము ఎవరికి అప్పగిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు ఎఫెసీ పత్రికలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం గురించి చెప్పి, తర్వాత 13వ అధ్యాయంలో పరిచర్య ధర్మం గురించి చెప్పాడు. సో, పరిచర్య ధర్మం. యాకోబు 2:1 ఏమన్నాడు? విశ్వాస విషయంలో మోమాటం లేని వారే ఉండండి. కొన్నిసార్లు నాకు చాలా సార్లు ఒక ఆయన చెప్తూ ఉండేవాడు. ఎందుకు నాకు ప్రార్థన తర్వాత ఆశీర్వాదం నాకెందుకు ఇస్తున్నారు? ఇవ్వకండి, ఇవ్వకండి, ఇవ్వకండి అంటున్నాడు ఆయన. నేను గూడా వాస్తవంగా ఇవ్వకుండా ఉంటే బాగుండు అనుకునేవాడిని. ఇచ్చి, ఇచ్చి అలవాటు చేసి పెద్ద మనిషిగా నిలబెట్టారు. ఆయన చేయాల్సిందంతా చేసిపోయాడు. అర్థమైందా? అందుకనే మీరెప్పుడు ఏ మనిషిని గూడా మీ జీవితాల్లో పెద్దోళ్ళని చెప్పే పనిలో చేయకండి. ఆశీర్వాదం పెద్దోళ్ళు ఇవ్వాలని ఏమీ లేదు. అసలు ప్రార్థన చేసినోళ్ళు ఆశీర్వాదం ఇచ్చి కూర్చుంటారు. మీరు ఆపేయండి ఇక. రాజకీయాలు చేయకండి. ప్రార్థన చేసినోళ్ళు ఆశీర్వాదం చేసి ముగిస్తారు అంతే. ఈయన చేస్తాడు, ఆశీర్వాదం ఆయన ఇస్తాడంటే ఈయనకంటే ఆయన పెద్ద అని మీరు చెప్తున్నారు. అట్లా చేయకండి. అసలు మన క్రమంలోనే వాక్యోపదేశకులు, ముఖ్య వాక్యోపదేశకులు అనే పద్ధతి, సంస్కృతి లేదు. సో, ఇది కూడా వద్దు. ఎందుకంటే ఇక్కడ మనం చేస్తున్న పొరపాటు ఏందంటే, మన మనుషుల ముఖాలు చూసి వాళ్ళకి పరిచర్యలు అప్పగించొద్దు. వాక్యంలో ఏముందంటే, ఎవరికి ప్రత్యక్షత ఉంటే వాళ్ళకే మీరు పరిచర్య అప్పగించాలి. ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్పాడు? ఉద్దేశం మంచిదే గాని, మందిరం మాత్రం నా చేతుల మీదుగానే కట్టాలని దేవుడు ఆలోచన చేశాడు. సో, ఆలోచన చేసినప్పుడు ఆఖరికి ఒక మాట చెప్తున్నాను. దావీదుకు కొంచెం కూడా దేవుడు ఈ పనిని అప్పగించలే. సో, నిర్మొహమాటంగా పరిచర్యను జరిగించండి. దేవుడు మీ దినాల్లో మీకిచ్చిన కృపను మీరు చక్కగా వినియోగించండి. ఈ అధ్యాయంలో ఆఖరి మాట ఏంటంటే, కృపలు అనే పదం ఉందా? పాడేద దేవా నీ కృపలను. పాడేద దేవా నీ కృపలను. అసలు కృపలు అనే మాట బహువచనం. అది రాంగు. అలా పాడొద్దు. పాడేద దేవా నీ కృపను నూతన గీతం స్తోత్రం చెల్లింత అని నేర్పించారు పెద్దోళ్ళు. అయితే కృపలు అనే మాట కూడా తెలుగులో లేకపోయినా వేరే భాషల్లో కృపలను అనే మాట ఉంది. ఇక్కడ చెప్పాడు చూడండి 42వ వచనంలో, దేవా యెహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై ఉండకు. పరాజ్ముఖుడు అంటే అభిముఖుడివై ఉండొద్దు. నీ భక్తుడైన దావీదుకు వాగ్దానం చేసిన కృపలను, నా కృపలనే పదాన్ని కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయండి. కృపలనే పదాన్ని కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ ట్రాన్స్లేషన్ రాశాడు. ఓకేనా? మీకు జస్ట్ గుర్తు చేసి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ వచనం 9:8లో సమస్త విధములైన కృప. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే సమస్త విధములైన కృప. అంటే ఏ పని చేసినా దేవుని కృప మనం పొందాలి. కాబట్టి పరిచర్య కృప పొందినందున పరిచర్య చేయండి. అపోల్లో పరిచర్య ఎలా చేశాడు? అపోల్లో మినిస్ట్రీస్. అపోస్తల కార్యాల గ్రంథం అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనంలో కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను అనే మాట ఉంటుంది. చదవండి. కృపచేత చాలా సహాయం చేశాడు. కాబట్టి మినిస్ట్రీ ఎవరు చేసినా కృప పొంది పరిచర్య చేయాలి. సో, దేవుడు కృప పొంది పరిచర్య చేసే పరిచారకును లేపునుగాక, ప్రత్యక్షత గలవారిని లేపునుగాక, ప్రార్థన చేసేవారిని లేపునుగాక. ప్రార్థన, ప్రత్యక్షత, పరిచర్య ఈ 3 కూడా మందిరంలో ఉన్నాయి. కాబట్టి దేవుని మందిరం, ప్రార్థనా మందిరం, దేవుని మందిరం, ప్రత్యక్షత మందిరం, దేవుని మందిరం, పరిచర్యలతో కూడిన మందిరం, కృపలతో కూడిన మందిరం. కృపలు, పరిచర్యలు అనే మాట మనం గమనిస్తున్నాం. సో, దేవుడి తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం, కుమారుని నామని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రేయర్ విత్ రెవల్యూషన్ అని తెలుసుకోండి. కాబట్టి దేవుని మందిరాలన్నీ బాగుపడునుగాక, బాగు చేయబడునుగాక, మీరు బాగు చేయవారు ఉందురుగాక. ప్రార్థన మందిరంగా మనం అందరం నిర్మించబడదాం. ప్రభు మిమ్మల్ని అందరూ అటువంటి కృపలో మరింత సమృద్ధిగా బలపరచునుగాక. ఆమేన్. దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయం నుంచి దేవుని మందిరం నిర్మించబడిన తర్వాత సొలొమోను గారు చేసినటువంటి ప్రార్థన గురించి మాట్లాడుతూ, దేవుని మందిరం అనగా అది ప్రార్థనా మందిరం అని, దేవుని మందిరం ఎలా ఉంది, దేవుని యొక్క పట్టణం ఎలా ఉందని ప్రభు యొక్క దృష్టించి ప్రభు విచారిస్తున్నాడని, జనులు విశ్వాసంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, వారికి అప్పగించబడినటువంటి
పరిచర్లో ఏ విధంగా వృద్ధి చెందుతున్నారని ప్రభు సంఘాన్ని పరీక్షిస్తున్నారని, విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారా, ప్రేమయందు అభివృద్ధి చెందుతున్నారా, నిరీక్షణలో వారు ఏ విధంగా ఉన్నారని, వారికి విశ్వాసంలో స్థిరపడిన తర్వాత వారి వృద్ధి చెందుతున్నారా లేదని, వారికి అప్పగించబడినటువంటి సంగతుల్లో వారు ఏ విధంగా నిలిచి ఉంటున్నారు అన్న విషయాన్ని ప్రభువు గమనిస్తున్నాడని. కాబట్టి మనం కూడా ఎవరు సంఘంలో ఏ విధంగా ఉన్నారు, ప్రార్థన ఏ విధంగా చేస్తున్నారు, ప్రత్యక్షతను పొందుకొని చేస్తున్నారా, ప్రత్యక్షత పొందుకున్న వారికే మాత్రమే మనం పరిచర్ని అప్పగించాలని ప్రభు యొక్క ఉదయకాలం ముందు వెల్లడవుతున్నటువంటి విశ్వాసం ద్వారా, అనగా ప్రత్యక్షత కలుగుతున్నప్పుడు మాత్రమే మనం పరిచయం చేయగలమని, తద్వారా ప్రార్థన కూడా మనం గమనించాలని, వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఏదో బట్టి పట్టి ప్రార్థన చేస్తున్నారా, లేదా ప్రత్యక్షత కలిగి వారు పొందుకున్నటువంటి సంగతులను క్రమంగా మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలని. పరిచయం చేస్తున్నారు ఏదో ముఖశుద్ధి చేయడానికి, ఏదో మనుషుల్ని బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి వారు పెద్దవారని గమనించి ఏదో ప్రార్థన ఇవ్వకుండా, ఎవరైతే విశ్వాసంలో స్థిరపడి మరి ప్రత్యక్షత పొందుకొని ఎవరైతే ఉంటారో వారి ద్వారా మాత్రమే మనం పరిచర్య జరిగితే అది సంఘానికి క్షేమం, సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి వారి ద్వారా మేరలు దొరుకుతాయి. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని గ్రహించి ప్రత్యక్షత పొందుకుంటారో వారి ద్వారా మాత్రమే మరి మేరలు, కొత్త మేరలు కూడా దొరుకుతాయని, సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి అటువంటి వారికే పరిచర్ని అప్పగించాలని ప్రభు యొక్క ఉదయకాలం ముందు తన మందిరం ఎలా ఉండాలో మన అందరికీ నేర్పించారు. కాబట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈ సందేశాన్ని బట్టి శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులు కూడా కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. ఈ రోజు సాయంత్రం నూతనంగా ప్రారంభించబడుతున్నటువంటి అత్తిలి పరిచర్య కొరకు, అలాగే రాత్రి 8:30కి భీమవరంలో జరిగే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందాలని తెలియజేస్తున్నాను. కూడికలు ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులకు, పరిచర్లో ఏ విధాలుగా సహకరిస్తున్న ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరన్నా ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. అయినట్లయితే ఆదిలాబాద్ నుంచి మనతో సహాయం చేస్తున్న ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడిక ముగించారు. పరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ ఏర్పాటు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బయలుపరుస్తున్న విశ్వాసాన్ని బట్టి, సంగతులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు మహిమ చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మహాదివ్య మహిమ నుంచి మీరు మాకు అప్పగిస్తున్న సంగతులను బట్టి మీకు వందనాలు. ఆ సంగతులను మేము నాయన తండ్రి అభ్యాసం చేయడానికి మీరు ఇస్తున్న కృపకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుని వాడుకొని ఆత్మ సహాయాన్ని ఇచ్చి ప్రభువా మీరు బయలుపరుస్తున్నారు. మీకు వందనాలు. ఈ దినం కూడా మరొక వర్తమానం ద్వారా మమ్మల్ని హృదయాన్ని తృప్తిపరచాలని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సొలొమోను ప్రార్థన గురించిన ఈ యొక్క సందర్భంలో నాయన మరి ప్రభు కూడా పట్టణ విషయమై కలవపడినట్టుగా నాయన మరి మందిరం విషయమై నా మందిరాన్ని వ్యాపారకులు చేయకొని ఆయన ఏడ్చిన సందర్భము నాయన మీరు మాకు జ్ఞాపకం చేస్తూ, ఆయన మరి ప్రభు పరిచయం ఎలా ఉంది, మందిరం ఎలా ఉంది, పట్టణం ఎలా ఉందనే విషయాల విషయం ఆయన ఏడ్చినట్టుగా మేము చూస్తా ఉన్నాం. తండ్రి మీకు వందనాలు నాయన. ఆయన పరిచయం చేసిన ఆ పరిచయ కాలంలో మరి ఫలాన్ని వెతికాడు కానీ ఫలము కనిపించలేదని, అదేవిధంగా తండ్రి మరి నేడు సంఘాల్లో చేరి వస్తున్న విశ్వాసుల జీవితాల్లో మరి వారు ఎంతవరకు ఫలిస్తున్నారు అనేది ఖచ్చితంగా చెక్ చేయాలని, చెప్తున్న మాటలు మరి బోధిస్తున్న సంగతులు ఎంతవరకు వారికి గ్రహింపులోకి వస్తున్నాయో అది చెక్ చేయాలని మీరు మాతో మాట్లాడారు. మరి తెస్సలోనికీ రాసిన పత్రికలో మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందిందని వారిని గురించి రాశారు. వారి ఆ పత్రికలో మరి వారు రాకడను గురించిన కొన్ని విషయాల్లో మరి వారు మరి లోపం ఉన్నప్పుడు మరి వారు పౌలు గారు వివరంగా మరి ఆ సంఘానికి రాసినట్టుగా ఆయన మరి మేము విన్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రతి సంఘంలో కూడా మరి పౌలు గారు ప్రతి పత్రికలో మరి రాస్తూ ఆ సంఘాలు ఉన్న లోపాన్ని వివరిస్తూ చక్కగా
మరి సిద్ధాంతపరంగా మరి చెప్పినట్టుగా మేము చూస్తా ఉన్నాం ప్రభు. నీకు వందనాలు నాయన. మరి ప్రార్థన చేసే విషయంలో కూడా తండ్రి మేము సంగతుల్ని సరిగా గ్రహించి నాయన మరి సరిగా అమరుస్తూ చేసే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన మరి సంగతులు సరిగా వివరిస్తున్నప్పుడు మాత్రమే నాయన మాకు అది వాక్యం అర్థమైందని మేము తెలుసుకోవచ్చని మరి తెలియజేశారు. మీకు వందనాలు నాయన. మా ప్రభు మరి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్న విశ్వాస పరిమాణం బట్టి వందనాలు నాయన. మాకు అనుగ్రహించిన ఆ విశ్వాస పరిమాణం కంటే మేము ఎక్కువగా ఊహించుకోకుండా నా తండ్రి మరి విశ్వాసం సద్గుణాన్ని కలిగిన కృపను దయచేయండి నాయన. మాకు డైలీ రెవల్యూషన్ ఏ విధంగా వస్తుంది, మేము ప్రత్యక్షత ఏ విధంగా పొందుకుంటున్నాం అనే విషయాన్ని కూడా చర్చ చేసుకునే కృపను దయచేయండి ప్రభా. మరి సంగతులు వింటున్నప్పుడు దాన్ని క్రమంగా మరి అబ్రహాం కట్టెలు పేర్చినట్టుగా క్రమంగా మేము సంగతులు ఒకదాని వెంట ఒకటి పేరుస్తూ మా ప్రభు చక్కగా సంగతులు గ్రహించి కృపను దయచేయండి ప్రభువా. మరి చాలా విషయాలు మీకు నేర్పించారు మరి దేవ. మరి ప్రతి మనుష్యుడు కూడా అండి క్రీస్తు నందు సంపూర్ణ చేయడానికి పౌలు గారు ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నానని, బోధిస్తున్నానని, ప్రకటిస్తున్నానని చెప్పినట్టుగా మా ప్రభు మరి మేము దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. ఆయన సంపూర్ణతలో మేము పరిపూర్ణం కావాలి ప్రభు. మీరే సహాయం చేయండి. మరి పరిచయం కూడా ఎవరికి అప్పగించాలో నాయన వయస్సును బట్టి కాకుండా నాయన వారికి ఇస్తున్న గ్రహింపు, వారి విశ్వాస పరిమాణం, వారికి వస్తున్న ప్రత్యక్షతను బట్టి నాయన వారికి అప్పగించబడాలని నాయన మీరు మాతో తెలియజేశారు నాయన. మరి మందిరం నిర్మించామనేది మీరు దావీదుకి ఇచ్చిన ఆలోచనే కానీ మీరు అనుమతించలేదు నాయన. మరి అయ్యా మా ప్రభు ఎవరికి ఏ పరిచయం ఇవ్వాలో నాయన మీరు ఆ విషయంలో తగిన జ్ఞానము మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు నాయన. మరి దేవ మరి మీ కృప చేత అతన్ని మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు, సహాయం చేస్తున్నారు. సమస్త విధములైన కృప మా పట్ల చూపించిన ఆయన ఈ పరిచయాన్ని మీరు కొనసాగిస్తున్నారు. మెటుకు మా తండ్రి మీరు మాలో సంచరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు. ఈ పరిచర్య యేసుక్రీస్తు దినం వరకు మరి తండ్రి మీరు కొనసాగింపజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ యొక్క సేవకుని వాడుకొని మీరు అప్పగించిన సంగతులను బట్టి కొందనాలు చేరవచ్చిన దేవుని సేవకుల్ని, సేవకురాలను బట్టి, అలాగే ప్రియ సహోదరులందరి బట్టి కొందనాలు చెల్లిస్తూ మా తండ్రి ఈ దినము జరగబోయే పరిచర్య విషయం ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. ఇంకా కొత్త సంగతులు మా ప్రభుని గురించి, యేసుక్రీస్తు గురించిన సంగతులు, మా జీవాన్ని గురించిన సంగతులు ఇంకను బయలుపరచమని, ఇంకను ఆయన విశ్వాసాన్ని వెల్లడిపరచమని మా ప్రభు ప్రత్యక్షతలు దయచేయమని నీకు వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో స్తోత్రించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమె ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.